హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లు ఏవి అని చెప్పేసి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ వచ్చింది. ఆర్థిక శాఖ అనుమతినిచ్చినా తప్పని జాప్యం, ఇండెంట్లు క్లారిఫికేషన్పై టీఎస్పీఎస్సీ దృష్టి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 6-7 శాఖల నుంచి ఇంకా రాని ఇండెంట్లు వచ్చిన శాఖల నుంచి క్లారిఫికేషన్లు, వివిధ బోర్డుల నుంచి ఇంకా రాని వివరణలు, స్థానికత పైన ఇంకా తప్పని సందేహాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అన్ని బోర్డులు ఒకే విధానం పాటించాలని నిర్ణయం, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండేనా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ వేయడం జరిగింది. అన్నింటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యేనా అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ సీఎంఓ ఒత్తిడి, ఇంకా ఒక్కటి కూడా జారీ కాక అభ్యర్థుల ఆందోళన, నోటిఫికేషన్ల జారీకి పోలీస్ బోర్డు పూర్తిగా సన్నద్ధం, సర్కారు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా 49,586 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కొలువుల భర్తీకి కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీని ద్వారా మొత్తం 16,804 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో సివిల్, ఏఆర్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగాలకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి బోర్డు ఇండెంట్లు సేకరించింది. విద్యార్హతలు, దేహదారుఢ్య ప్రమాణాలు, రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలని తీసుకుంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ నెలాఖరికల్లా మనకి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు, మరికొందరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అయినా నోటిఫికేషన్ల విడుదలకు ఇంకా జాప్యం వేయడం లేదు. 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. మిగతా 49,586 పోస్టులకు అనుమతి ఇచ్చే విషయమై ఆర్థిక శాఖ ఇంకా తేల్చలేదు. ఇండెంట్లు, క్లారిఫికేషన్లు, లీగల్ స్క్రూటినీ వంటి సాంకేతిక సమస్యలు ఇందుకు కారణమని తెలుస్తోందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సదరు కసరత్తు ఇంకా పూర్తి కాకపోవడంతో నోటిఫికేషన్లు జారీ కాలేదని సమాచారం. అయితే 1-2 నోటిఫికేషన్లు జారీ అయితే అందుకు అనుగుణంగా సంసిద్ధమవుదామనుకుంటున్నటువంటి అభ్యర్థులకు ఈ పరిణామం మింగుడు పడడం లేదు. వారంతా తీవ్ర ఆందోళనలకు, అసహనానికి గురవుతున్నారు. ఒకేసారి 80,039 పోస్టులను ప్రకటించిన ప్రభుత్వం నోటిఫికేషన్ల విషయానికి వచ్చేసరికి తీవ్ర జాప్యం చేస్తుందని చెప్పేసి మండిపడుతున్నట్లుగా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానికత పైన కూడా సందేహాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. పోస్టుల భర్తీ ప్రక్రియ రాష్ట్రపతి తాజా ఉత్తర్వుల ప్రకారం స్థానికతను పరిగణలోనికి తీసుకోవాలి. కానీ ఇప్పటికే ఈ అంశంపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. రాష్ట్రపతి తాజా ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థి చదివిన కాలాన్ని ఆధారంగా చేసుకొని స్థానికతను నిర్ధారించాలి. 1 నుంచి 7వ తరగతి వరకు 4 ఏళ్ల పాటు వరుసగా ఒకే ప్రాంతంలో చదివినటువంటి అభ్యర్థిని అక్కడి స్థానికుడిగా గుర్తిస్తారు. కానీ కొందరు ఉద్యోగులకు 2-3 ఏళ్లకు బదిలీ అయింది. వారి పిల్లలు 4 ఏళ్ల కాలంలో 2-3 జిల్లాల్లో చదివారు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికత చిక్కులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. నిజానికి ఆ సమస్య కొన్నేళ్లుగా ఉందని, ఇప్పటికే ఇటువంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, ఇంకా ఇటువంటి వాటి విషయంలో జాప్యం చేయడం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నట్లుగా ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు కూడా ఉండేవి. అయితే సంస్కరణల్లో భాగంగా వీటికి ఇంటర్వ్యూలు ఉండవని ప్రచారం జరుగుతోంది. పోస్టులను వేగంగా భర్తీ చేయడానికి గ్రూప్ 1 పోస్టులకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్వ్యూలను రద్దు చేశారనేటువంటి ప్రచారం జోరుగా ఉంది. ఈ విషయమే ప్రభుత్వ విధాన నిర్ణయం ఏమిటనేటువంటి దానిపై సందిగ్ధం నెలకొంది. దీనికి తోడు గతానికి భిన్నంగా ఈసారి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కూడా అమలు చేయాల్సి ఉంది. వీటి రూల్ ఆఫ్ రిజర్వేషన్పై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి బాలారిష్టాలన్నిటినీ కూడా అధిగమించిన తర్వాత నోటిఫికేషన్లు జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ వర్గాలు వివరిస్తున్నాయి. అదే సమయంలో
పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు వస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయడానికి కసరత్తు ముమ్మరం చేశామని చెప్పేసి చెప్తున్నట్లుగా ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా పోలీస్ బోర్డులో కసరత్తు కొలిక్కి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినందున ఇంకా గ్రీన్ సిగ్నల్తో పని ఏమిటని ప్రశ్నిస్తే ఎంతైనా శంఖంలో పోస్తేనే కదా తీర్థమయ్యేదని సమాధానం ఇస్తున్నట్లుగా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్లకి సంబంధించి ఆర్థిక శాఖ దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి క్వశ్చన్ మనకి ఇక్కడ నిరుద్యోగుల నుంచి వస్తున్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సాక్షిలో కూడా మనకి పోలీస్ శాఖ నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జిల్లాల్లో ఖాళీల గుర్తింపుపై సందిగ్ధతే ఆలస్యానికి కారణమా, ఎటూ తేల్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెలాఖరుకల్లా స్పష్టత వస్తుందంటున్న అధికారులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పోలీసు శాఖ నియామకాల నోటిఫికేషన్ జారీ ఎప్పుడనేటువంటి అంశంపై కొంత సందిగ్ధత ఏర్పడినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ 16,000 పైచిలుకు పోస్టుల భర్తీకి సంబంధించి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దశల వారీగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలా లేదంటే ఒకేసారి నియామకాలు చేపట్టాలా అనే అంశాలపై తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో ప్రధాన భాగం జిల్లా కేడర్ స్థాయిగా ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులే. వీటి కేటాయింపులపై ఇంకా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసిందని చెప్పేసి మెన్షన్ చేశారు. మొత్తం పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేందుకు కూడా తాము ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పేసి అధికార వర్గాలు తెలిపాయని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాల్లో ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు తోడు రాష్ట్రపతి ఉత్తర్వులతో ఏర్పడినటువంటి రేంజ్ల వారీగా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను కేటాయించాల్సి ఉంది. వీటి కేటాయింపులపై సంబంధిత జిల్లాలు, కమిషనరేట్ల నుంచి పూర్తిస్థాయి సమాచారం రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. లోకల్ కేడర్ పోస్టులుగా 8,500 కానిస్టేబుళ్లు, రేంజ్ కేడర్లో 525 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలను నోటిఫై చేశారో, కమిషనరేట్లకు, జిల్లాలకు ఎంత మేరకు అవసరం అన్న అంశాలపై మరింత స్పష్టత తీసుకునే పనిలో పోలీసు శాఖ ఉన్నట్లు తెలుస్తోందని మెన్షన్ చేశారు. నెలాఖరు కల్లా నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. పోస్టుల కేటాయింపులు, నియామక ప్రక్రియలో చేపట్టాల్సినటువంటి కార్యాచరణ మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి రిక్రూట్మెంట్ బోర్డుకు వచ్చే వారంలో ఆదేశాలు రావచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఈ రెండు అంశాలపై స్పష్టత వస్తే ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా పోలీసు చేతికి ఎక్సైజ్ నియామకాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. రక్షణ శాఖ సిబ్బంది ఎంపిక బాధ్యతలు అప్పగింత యూనిఫామ్ సర్వీసులే కారణంతో ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర పోలీసు నియామక మండలి TSLPRB పరిధి మరింత విస్తృతం కానుంది. పోలీసు సిబ్బంది నియామకాలతో పాటుగా కొత్తగా ఎక్సైజ్, రవాణా శాఖ సిబ్బంది నియామక బాధ్యతలను కూడా ఈసారి మండలికి అప్పగించేందుకు రంగం సిద్ధమైందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్సైజ్ సిబ్బంది నియామకాలకు ఆ శాఖ, రవాణా శాఖ సిబ్బంది నియామకాలు TSPSCకి సంబంధించి ఆధ్వర్యంలో జరిగేవి. ఇప్పుడు మండలి ఆధ్వర్యంలో జరిగేటువంటి నియామక ప్రక్రియ పకడ్బందీగా ఉండడానికి తోడు ఎక్సైజ్, రవాణా శాఖలోని యూనిఫామ్ సర్వీసెస్ కూడా ఈ యొక్క TSLPRB వైపే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. నోటిఫికేషన్లు రావడమే ఆలస్యం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 80,000 ఉద్యోగాల భర్తీలో భాగంగా తొలి విడతగా దాదాపు 30,000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. వీటిలో 17,000 పోలీస్ పోస్టులు, 212 రవాణా పోస్టులు ఉండడంతో మండలి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు చేపట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడమే ఆలస్యం, నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ సింగరేణి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి మొత్తం 45 పోస్టులతో జనరల్ సర్జన్, ఆర్థో సర్జన్, ENT సర్జన్, అలాగే ఆఫ్థాల్మాలజిస్ట్, అలాగే గైనకాలజిస్ట్, ఫిజిషియన్, రేడియాలజిస్ట్, ప్యాథాలజిస్ట్, హెల్త్ ఆఫీసర్, ఎనస్థీషియా, అలాగే పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, చెస్ట్ ఫిజిషియన్కి సంబంధించి 45 పోస్టులను విడుదల చేశారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నెల 21, 22, 23 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 45 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నారో వారు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది MBBSకి సంబంధించింది కాబట్టి వారు అటెండ్ అవ్వాలి. ఇంకా OTR ఎడిట్ ఇక ఈజీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. TSPSCలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది.
రాష్ట్రంలో త్వరలో ఉద్యోగ ప్రకటన వెలువడుతున్నటువంటి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ను సులభతరం చేసింది. ఐడి మర్చిపోయినా కూడా అప్పటి ఫోన్ నెంబర్ ప్రస్తుతం వాడుకలో లేకపోయినా తమను సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. హెల్ప్ డెస్క్ నెంబర్ 04022445566ను సంప్రదిస్తే వివరాలు తెలుపనున్నట్లు ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి ఎవరైనా పాత నంబర్ మర్చిపోయినా, ఐడి మర్చిపోయినా, ఇలాగ ఏది సమస్య ఉన్నా కూడా మీరు ఈ పర్టికులర్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు సంప్రదించవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. helpdesk@tspsc.gov.in అనేటువంటి మెయిల్కి మీరు వివరాలు పంపించినా కూడా వారు రిప్లై అయితే ఇస్తారు. ఇంకా వన్ టైం రిజిస్ట్రేషన్లో జాగ్రత్త అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని, ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అవే రికార్డ్ అవుతాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మరొక అప్డేట్ వచ్చేసి స్థానికులకే 95% ఉద్యోగాలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సింగరేణిలో ఇకపై 95% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని సంస్థ సీఎండి శ్రీధర్ ప్రకటించారు. ప్రస్తుతం అధికారేతర ఉద్యోగాలు 80% స్థానిక రిజర్వేషన్ను, అధికారుల ఉద్యోగాల్లో 60% స్థానిక రిజర్వేషన్ను వర్తింపజేస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఇంకా ఈ 2 విభాగాల్లో కూడా 95% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్స్ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఎస్సీ స్టడీ సర్కిల్ ముందుకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. సో ఒక్క అభ్యర్థికి రోజుకు ₹75 నుంచి ₹1500 వరకు విలువైనటువంటి స్టడీ మెటీరియల్ అందజేస్తామని చెప్పేసి కూడా వెల్లడించారు. వివరాలకు tsstudycircle.co.in అనేటువంటి సైట్ని సంప్రదించాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను నిన్న, సో మన ఛానల్లో ఉంటుంది, మీరైతే చూడొచ్చు. తర్వాత కాకి కొలువులకు ఉచిత శిక్షణ అని చెప్పేసి మెన్షన్ చేశారు. యూనిట్ల వారీగా పోలీసు శాఖ సన్నద్ధం, ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పోలీసు కొలువుల సాధనకు సంబంధించి యువతను సన్నద్ధం చేసే దిశగా కసరత్తు మొదలైంది. తెలంగాణ పోలీసు శాఖ ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒక్కొక్కరిపై 10,000కి పైనే వ్యయం ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మహిళల వసతిపై కూడా దృష్టి పెడుతున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కోర్సులు అని చెప్పేసి సిపెట్ డైరెక్టర్ హెడ్ శ్రీనివాసులు అయితే ఇక్కడ తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ఏదైనా కూడా జిఎస్ కామన్ కాబట్టి మీరు గ్రూప్ 1 టార్గెట్గా సివిల్స్ అభ్యర్థులు అండ్ ఇతర పోస్టులకి సంబంధించి కూడా మనకి జిఎస్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఈ ఒక్క సిలబస్ ప్రిపేర్ అయితే మీకు అన్ని పోటీ పరీక్షలకి మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్స్కి సంబంధించి యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది చూడండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి మనకి ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్, హోమియోపతి, న్యాచురోపతికి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే విడుదల చేశారు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి. ఈఎస్ఐసి నుంచి 218 పోస్టులకి సంబంధించి టీచింగ్ ఫ్యాకల్టీ, అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సింగరేణి నుంచి మనకి 45 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది కదా, సో దీనికి సంబంధించి కూడా ఇంటర్వ్యూలకి అయితే అటెండ్ అవ్వండి. ఇంకా ఎన్ఐఎన్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎఫ్డిడిఐలో 53 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఎన్ఐఈలో మనకి సిబ్బందికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా మెమో కాదని నియామకాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో బల్దియాలో విచిత్రాలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈరోజు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.